నంద్యాలలో 4వ రోజుకు చేరిన డాక్యుమెంట్ రైటర్ల నిరసన. నంద్యాల షైనింగ్ స్టార్ 2026 సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల పూర్తి వీడియో. నంద్యాల చాబోలు మసీదుకు గోళ్ల రాజేష్ 1.50 లక్ష రూపాయలు విరాళం. కోవెలకుంట్ల దర్గా అభివృద్ధికి భక్తులు సహకరించండి. ధర్మకర్త సత్యరాజు. ఈ నెల 29, 30 తేదీల్లో ఉరుసు. జాతీయ జెండా ఆవిష్కరణ రోజు సందర్భంగా శ్రీ సుధ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నంద్యాల జిల్లా వాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో, ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర, ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియను ఏర్పాటు చేస్తూ ఉంది. కాకపోతే దాదాపు 150 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని నమ్ముకుని స్టాంపు రైటర్లుగా, స్టాంపు వెండర్లుగా జీవనం కొనసాగించే లక్షలాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్న వారి గురించి ఆలోచించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే సూచనలు చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని రద్దుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని స్టాంప్ బిల్డర్లు, స్టాంప్ రైటర్లు అందరూ కలిసి పెన్ డౌన్ తలపెట్టినారు. ఈ పెన్ డౌన్ ఈ రోజుకు 4వ రోజు అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారం అన్నట్టుగా గత ప్రభుత్వం ఒక రకమైన సమస్య, ఈ ప్రభుత్వం ఇంకో రకమైన సమస్య. గత ప్రభుత్వంలో 1.0 అన్నారు, 2.0 అన్నారు. అన్ని సాంకేతిక సమస్యలకు మేము అన్నింటినీ అధిగమించి ఈరోజు మా ప్రజలకు దస్తావేజులు రాస్తూ రిజిస్ట్రేషన్ శాఖ చేసే 90% పనిని మేమే చేసేస్తున్నాము. ఉదాహరణకు డాక్యుమెంట్ రాయడం, తర్వాత దాన్ని పబ్లిక్ డేటా ఎంట్రీలో పొందుపరచడం, తర్వాత నిర్ణీత సమయానికి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా స్లాట్ బుక్ చేసుకోవడం, ఇలాంటిది అన్నిటినీ మనం రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పోలిస్తే 90% మేమే పనిచేస్తున్నాము. అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది మాత్రం సైన్ చేయడము, చెక్ స్లిప్ నెంబర్ ఇవ్వడము, దస్తావేజులు స్కాన్ చేయడం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ చిన్న పనులకు ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సరే, మీరు ఏదైనా చేయండి, కానీ ఈ వృత్తిపై ఆధారపడిన వారికి మీరు చేసేదేంటి? వారి నోటిగాడి కూడును తీసేస్తూ ఉన్నారు. ఇది గమనించండి. మా వృత్తులకు రక్షణ భద్రత కల్పిస్తూ మీరు ఏం చేయాలో చేయండి.
అసలు ఆర్ఎస్కే విధానం ఎందుకో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ ఆర్ఎస్కేలను పెట్టడం ఎందుకు, దస్తావేజులు రైటర్లను స్టాంపిటర్లు తీసేయడం ఎందుకు, లక్షలాది మందిని రోడ్డును పడేయడం ఎందుకు? వీలైతే ఉద్యోగాలు కల్పిస్తాము, సంపద సృష్టిస్తామన్నటువంటి ప్రభుత్వాలే మా నోటికాడి కూడిని తీయడం అనేది, మా వృత్తులకు భంగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా విషయాలను ఆలోచించి మాకు సరైన పద్ధతిలో, అంటే మేము రాసే దస్తావేజులు, మేము చేసే స్లాట్ బుకింగ్, పీడీ తదితర వ్యవహారాలన్నింటినీ ఆమోదపరుస్తూ మేము కూడా చేసుకునేందుకు వీలు కల్పించాలని, వీలైతే ఖచ్చితంగా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని, జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని శతకోటి నమస్కారాలతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వరకు మా ఈ సమ్మెకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా వేల నమస్కారాలు, ధన్యవాదాలు. నుంచి ఇప్పుడు జరిగే విషయంలో ఒకరు ఎవరైనా మంచంలో పడి వీలునామా రాయాలనుకుంటే ఆ వీలునామా రాయడానికి దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలే. దాంట్లోకి వాళ్ళు పోవాలి, అక్కడ ఇంటికి పోయి చేయాలనేది ఇంతవరకు రూల్స్ పెట్టలే. అది కాక మరియు ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, పాస్పోర్ట్ మీద రిజిస్టర్ చేయాలి. ఆ ఎన్ఐఆర్ఐ ఆప్షన్ ఉంది కానీ అది పని చేయదు. ఎక్కడికండి ఎన్ని తప్పులు ఉన్నాయి. అన్ని తప్పులు సరిచేయకుండా మళ్ళీ ఏమంటారు, ఆయన ఆర్ఎస్కే విధానంలో జనాలు కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎక్కడికైనా పోవడానికి. ఇప్పుడు ఉన్నదాంట్లో కంఫర్టబుల్గా ఒక 4 కుర్చీలు వేయండి, ప్రశాంతంగా కూర్చుంటారు. పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ వస్తే వాళ్ళు ఉచ్చబోయడానికి లేదు. అవి చెయ్యండి ప్రశాంతంగా, మిమ్మల్ని పొగుడుతారు జనాలు. ఈ గవర్నమెంట్ ఇంత బాగా చేస్తుంది, నెక్స్ట్ వీళ్ళే కావాలని కోరుకుంటారు. ప్రశాంతంగా జరిగేదాన్ని మళ్ళీ మీరు అనవసరంగా మధ్యన కట్ చేసి జనాలను ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? కాబట్టి దయచేసి ఈ సమస్యను తీసుకుపోయే శక్తి కేవలం ఒక మీడియాకు మాత్రమే ఉంది. దయచేసి మీడియా వారు ప్రజలకు తీసుకెళ్ళండి ఈ విషయాన్ని. ప్రజల ఆస్తులు చాలా భంగం అవుతాయి. వాళ్ళు ప్రజల ఆస్తులు మేము కాపాడుతామంటున్నారు, ప్రజల ఆస్తులు మొత్తం భంగం అయిపోతాయి. దానికి తోడు వీళ్ళు ఏమంటున్నారు, పాస్పోర్ట్ తరహాలు అంటున్నారు. పాస్పోర్ట్ ఎన్ని రోజులు ఉంటానండి, దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ భూమికి ఎక్స్పైర్ డేట్ ఉండదు. వందల సంవత్సరాలు ఉంటాయి వీటిని. అవి ఎక్స్పైర్ అయితేనే పడేయాలి అన్నాను, ఇవి పడేయడానికి లేదు. మనిషిని మట్టిలో పురుస్తారేమో తప్ప మట్టి మాత్రం ఎక్కడికి పోదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రజలకు చేరేంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ దిగి రావాలి. కాబట్టి మీడియా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి, ప్రభుత్వం వరకు తీసుకెళ్లవలసిన బాధ్యత మీదే ఉందని ఇది ప్రజామూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను. నుంచి ఇప్పుడు జరిగే విషయంలో ఒకరు ఎవరైనా మంచంలో పడి వీలునామా రాయాలనుకుంటే ఆ వీలునామా రాయడానికి దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలే. దాంట్లోకి వాళ్ళు పోవాలి, అక్కడ ఇంటికి పోయి చేయాలనేది ఇంతవరకు రూల్స్ పెట్టలే. అది కాక మరియు ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, పాస్పోర్ట్ మీద రిజిస్టర్ చేయాలి. ఆ ఎన్ఐఆర్ఐ ఆప్షన్ ఉంది కానీ అది పని చేయదు. ఎక్కడికండి ఎన్ని తప్పులు ఉన్నాయి. అన్ని తప్పులు సరిచేయకుండా మళ్ళీ ఏమంటారు, ఆయన ఆర్ఎస్కే విధానంలో జనాలు కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎక్కడికైనా పోవడానికి. ఇప్పుడు ఉన్నదాంట్లో కంఫర్టబుల్గా ఒక 4 కుర్చీలు వేయండి, ప్రశాంతంగా కూర్చుంటారు. పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ వస్తే వాళ్ళు ఉచ్చబోయడానికి లేదు. అవి చెయ్యండి ప్రశాంతంగా, మిమ్మల్ని పొగుడుతారు జనాలు. ఈ గవర్నమెంట్ ఇంత బాగా చేస్తుంది, నెక్స్ట్ వీళ్ళే కావాలని కోరుకుంటారు. ప్రశాంతంగా జరిగేదాన్ని మళ్ళీ మీరు అనవసరంగా మధ్యన కట్ చేసి జనాలను ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? కాబట్టి దయచేసి ఈ సమస్యను తీసుకుపోయే శక్తి కేవలం ఒక మీడియాకు మాత్రమే ఉంది. దయచేసి మీడియా వారు ప్రజలకు తీసుకెళ్ళండి ఈ విషయాన్ని. ప్రజల ఆస్తులు చాలా భంగం అవుతాయి. వాళ్ళు ప్రజల ఆస్తులు మేము కాపాడుతామంటున్నారు, ప్రజల ఆస్తులు మొత్తం భంగం అయిపోతాయి. దానికి తోడు వీళ్ళు ఏమంటున్నారు, పాస్పోర్ట్ తరహాలు అంటున్నారు. పాస్పోర్ట్ ఎన్ని రోజులు ఉంటానండి, దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ భూమికి ఎక్స్పైర్ డేట్ ఉండదు. వందల సంవత్సరాలు ఉంటాయి వీటిని. అవి ఎక్స్పైర్ అయితేనే పడేయాలి అన్నాను, ఇవి పడేయడానికి లేదు. మనిషిని మట్టిలో పురుస్తారేమో తప్ప
మట్టి మాత్రం ఎక్కడికి పోదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రజలకు చేరేంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ దిగి రావాలి. కాబట్టి మీడియా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రభుత్వం వరకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మీదే ఉందని ఇది ప్రజామూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను. మాకు ఇంతవరకు సహకరిస్తున్న ప్రజలకు మరియు మా సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ వారు ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని దాంట్లోనే పీపీపీ విధానం అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రైవేట్ పరం కాదంటున్నారు గవర్నమెంట్. మరి ప్రైవేట్ పరం కాదేది, ప్రైవేట్ పరం చేయడం లేదు, మేము ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి. పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పార్టీ, వీళ్ళు జనాలు, పబ్లిక్ ప్రైవేట్ అనేది అర్థంలోనే ఉంది. పబ్లిక్ను ప్రైవేట్కి అప్పచెప్తున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆర్ఎస్కే విధానం అనేది మొదలు పెడుతున్నారు. ఆర్ఎస్కే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. దీంట్లో కొత్తగా వచ్చింది ఏంటంటే పోస్టర్ రిలీజ్ చేసినారు. ఇంతకుముందు ఈసీలు అప్పచెప్పినారు ప్రైవేట్కు. ఇంతవరకు వాళ్ళు చేసిన తప్పులే ఆ తప్పుల తడకని దిద్దగలేక ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు పెట్టి డిఆర్ ఆఫీసులో కుప్పలు తెప్పలుగా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పంపించిన పోస్టర్లో ఒక్కసారి చూడండి, మీరు దయచేసి చూడండి. రిజిస్ట్రేషన్ ఈ వాళ్ళు గవర్నమెంట్ వారు పంపించిన పోస్టర్లోనే ఎన్నో తప్పులు ఉన్నాయి. మరి ఇంత చిన్న పోస్టర్లోనే ఇన్ని తప్పులు ఉంటే రేపొద్దున అంత పెద్ద డాక్యుమెంట్స్ కొన్ని కోట్ల ఆస్తులు పెట్టి వాళ్ళు కొంటున్నారు. ఆ డాక్యుమెంట్లు ఎన్ని తప్పులు ఉంటాయి? ఒకవేళ తప్పులుంటే వాళ్ళు ఎవరి దగ్గర పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి? ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, అర్థం చేసుకొని. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్కే విధానంలో వాళ్లకు చాలా మందికి ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు. మేము గవర్నమెంట్ వ్యక్తులమా? మేము ప్రైవేట్ వ్యక్తులమే కదా. ఆ విధానం మేము ఇప్పుడు చేస్తున్నాం కదా. లక్షణంగా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఆదాయం తినమంటే ఈ కొత్త వాళ్ళను బంగారు పత్రాన్ని, ధృవీకరణ పత్రాన్ని, నగదు పారితోషికాన్ని ఇస్తున్నారు. మీ కళాకారుల మధ్య కలెక్టర్ గారు గోల్డ్ చేస్తున్నారు, పారితోషికాన్ని ఇస్తున్నారు. ఆర్టీఐ మేము కూడా తీసుకున్నామని నెక్స్ట్ ఆత్మూరు నుండి దీపా ఎస్కూల్ నుంచి కరిమేనా పులిగిరి హర్షిత సేమ్ దీపా ఎస్కూల్ కరిమేనా రండి. మల్లు లక్ష్మీ మేరీ ఫ్రమ్ నెహ్రూ మయాంపల్లి శరణ్య ఎం శరణ్య వెంకట మర్మ వచ్చేవారికి కానివ్వండి. నవీన పేరండి. తేజస్వి తర్వాత షమీర్, తేజస్వి తర్వాత షమీర్, సాత్విక ఫ్రమ్ జ్యోతి స్కూల్, సాత్విక ఫ్రమ్ జ్యోతి స్కూల్. రవి తేజస్ చైతన్య ఈ స్కూల్ పేరుతో జిల్లా పేద జిల్లా
బి అక్షిత సెయింట్ ఆన్సియన్ స్కూల్ కొత్తమాసి ఫ్రమ్ పిడిఎఫ్ హై స్కూల్ చదవండి. లాస్య ఎస్ లాస్య సాధనగిరి లాస్య గడ్డం జానవి త్వరగా మీరు మీ పేరెంట్స్ మురాద్ సుశాంత్ నాయక్ సుశాంత్ నాయక్ గవర్నమెంట్ నారాయణ దొరికిపోడు ధన్యవాదాలు. 7 మెంబర్స్ గడ్డం జానవి ఫిజికల్ కూర్చోవాలి. ఇచ్చిన కంగ్రాచులేషన్స్. ఎంఆర్ఓ కాదు నిన్నే అడుగుతారు సార్. శ్రీ సాయి కోయిలకుంట్ల ప్రగతి పబ్లిక్ స్కూల్ సంచాలన్ వీడియో సెకండ్ బద్దలైనట్టే తీసుకోండి. జెపీ స్కూల్ సిద్ధేశ్వర ముద్దుతుంగరం ఏ లైన్లో ఎక్కువగా క్రౌడ్ ఉన్నారు. అందరికీ కూడా జరగట్లా అంచనా చేసి జరుగు మేడం అంచనా చేసి ఓకేనా ఇదికి రండి లాస్ట్ సార్
అన్నా నమస్తే बाहर काम है, बाहर पूरा पेंटिंग बैलेंस है। हम आइडिया नहीं है। तमाम गुनाहों को माफ फरमा दे, जो नेक दिल है अल्लाह जो नसीब के साथ रहे, उसका बेहतर बदला दुनिया में भी दे दे, आखिरत में भी दे दे। अल्लाह बस तेरे लिए दिए हैं, अल्लाह तू इसका बेहतर बदला दे दे। हर अल्लाह आने वाली मुसीबतों को बलाओं को अल्लाह तो हिफाजत फरमा दे, बीमारियों से हिफाजत फरमा दे, बलाओं से हिफाजत फरमा दे। अल्लाह सफरों में जो है आसानी का मामला फरमा दे। हमेशा अल्लाह अच्छे कामों में साथ देने की हम सबको तौफीक नसीब फरमा दे। अल्लाह अच्छे कामों में अल्लाह में साथ देने की तौफीक नसीब फरमा दे। साल जो है बहुत सारे नेक कामों का इरादा किया है, अल्लाह इनका बेहतर बदला अल्लाह दुनिया में भी दे दे, आखिरत में भी दे दे। दुआ मांगने का फरमा सल्लल्लाहु अलैहि वसल्लम। మెడిసిన్ వాడుతున్నారు. మెడిసిన్స్ టైంకి అందుతున్నాయి కదా. ఇంకా ఎవరున్నా చెప్పండి. In Bismillah, la ilaha illallah, Bismillah, Akbar, welcome, me tepla ilahu, la ilaha illallah, illallahu la ilaha Muhammad Rasulullah, Bismillah, ni Rahman Rahim, ni Rahim, la ilaha illallah, la ilaha illallah, la ilaha Muhammad Rasulullah, Bismillah, ni Rahman Rahim, Akbar, welcome, hey, Din. నంద్యాల జిల్లా కోయిలగుంట్ల మండలం ఎం గోవింది గ్రామం
దాములో మెట్టమీన తార్ రోడ్డుకు దర్గా ఏర్పాటు చేయడం అనేది పూర్వం నుండి ఈ విధంగా ఈడ ఆరోగ్యాలు కానీ జ్వరాలు కానీ పిల్లలు కానీ కాళ్ళు నొప్పులు కానీ విషపురుగులు ఏవి కుట్టినా కూడా బాగా అవుతుంది. బేసవారం శుక్రవారం 2 రోజులు ఈడ దర్గాలో పండుకొని దాని మీద మహిమలను కలువలోకి వచ్చి ఏ సమస్యమైనా తెగుతుంది. మనకు నొప్పులు కానీ చాలామంది కూడా బాగుపడినారు. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల్ని ఇచ్చినాడు ఎమ్గోయింది. ఇప్పటికి మీరు కూడా ఖచ్చితంగా భక్తులందరూ వచ్చి ఇంకా దర్గా డెవలప్ కానీ చేసుకోవలసిందిగా కోరుతున్నాం. మీరావలి దర్గా, హజరత్ సయ్యద్ మీరా దర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ దర్గా? పూర్వం నుండి జరుగుతుంది. ప్రతి ఒక్కటి జబ్బు న్యాయం అవుతుంది. రేపు 29న ఈ నెల 29న మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ఉరుసు పుణ్యానికి జరుగుతుంది ఉరుసు. మీరందరూ సహకరించి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ వచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అతి సంఖ్యలో పాల్గొనాలని 29న 1 గంట కల్లా వస్తే రాత్రికి మళ్ళా బేస్తావారం కూడా రాత్రికి 2 రోజులు ఉంటుంది. మీరు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే నేను కూడా ఏం లేదు, నాకు కూడా ఈయనను కొలుచుకున్నాకనే నాకు విధంగా ఆరోగ్యం కానీ బాగు కానీ ఉంది. మిగతాది కూడా మీరు ప్రజలు వచ్చి ఈ దర్గా రేకులు అభివృద్ధి చేయాలని, దర్గా ఉండని కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలని, ఇట్లు ఈ దర్గా అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. నా ఫోన్ నెంబరు కూడా 93 97 01 72 05 పాల్గొన కోరుతున్నాం. ఏం గోయింది మెటగాడ కూడా ఈ దర్గా విషయంలో నేను బాగుపడినాను. మిగతాలు కూడా వచ్చి దర్గా అభివృద్ధి చేయాలని మేము, అదేవిధంగా కూడా మీరు కూడా భక్తులు వచ్చి దీనికి సహకరించాలని కూడా, ఎక్కడైనా బాగా అవుతుంది కాబట్టి ప్రతి నలుమూలల నుండి ఇంతవరకు బాగా అవుతుంది జనాలకు. ఇంకా మేము డెవలప్ కాలేదు, అందుగురించి నాకు శక్తి ఉన్న కాటికి దర్గా ఏర్పాటు చేశాము. ప్రజలు ఇప్పుడు వచ్చి నలుమూలలు వచ్చి అన్ని జిల్లాలు వచ్చి దీనికి సహకరించి రేకు చెట్లు కానీ అభివృద్ధి కావాలా. రోడ్డు కూడా లేదు, తార్ రోడ్డుకు వేసినాను. బాగా ఎల్పట కందూరు చేసుకునికుంది. మీరు పండగనీకి స్థలం ఉంది. 400-500 మంది కూడా ఉండనీకుంది. దీన్ని సహకరించాలని కూడా కోరుతున్నాం ప్రజలకు.
నంద్యాలలో 4వ రోజుకు చేరిన డాక్యుమెంట్ రైటర్ల నిరసన. నంద్యాల షైనింగ్ స్టార్ 2026 సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల పూర్తి వీడియో. నంద్యాల చాబోలు మసీదుకు గోళ్ల రాజేష్ 1.50 లక్ష రూపాయలు విరాళం. కోవెలకుంట్ల దర్గా అభివృద్ధికి భక్తులు సహకరించండి. ధర్మకర్త సత్యరాజు. ఈ నెల 29, 30 తేదీల్లో ఉరుసు. జాతీయ జెండా ఆవిష్కరణ రోజు సందర్భంగా శ్రీ సుధ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ.